ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ వచ్చినాయి. అంటే నా దృష్టికొచ్చినాయి. లైన్‌గా ఒక 7 మంది ఆడపిల్లలు నిలబడతారు. "మేము కురుమోళ్ళం ముక్కలేనిదే బుక్క దిగదంటది ఒగామె. మేము కురుమోళ్ళం బంగారేసుకుంటాం" అంటారు ఒగామె. "మేము కురుమోళ్ళం స్టైల్‌గా ఉంటాం" అంటది ఒగామె. "మేము కోమటోళ్ళం గొప్పోళ్ళం" అంటది ఒగామె. "మేము గౌడ్సుము పెద్ద తాటి చెట్టుకి కల్లు తీస్తామంటది ఒగామె. అంత గొప్పగా మహిళలను చైతన్యపరిచి ఒక లైన్ మీద నిలబెట్టి ఏ కులం గురించి ఆ కులం గొప్పలు చెప్తున్నారు కదా ఆ వీడియోల్లో. మంచిదే, మీ మీ అస్తిత్వాలను మీరు ఘనపరుచుకుంటున్నారు, బలపరుచుకుంటున్నారు. సంతోషం. నేను గర్వపడతాను దానికి. అన్ని వీడియోలు వస్తున్నాయి. ఒక్కరన్నా నేను కురుమోన్ని, నేను కురుమోన్ని, పుట్టెడు బండార తప్పిస్తే నా జాతికి వేరే ధర్మం లేదని ఒక్కడని చెప్తాడా? ఒక్క మహిళని చెప్పిందా? ఎంతమంది కురుమోళ్ళు ఇప్పుడు వేరే దేవుళ్ళ కాడికి పోయి పూజలు చేస్తుండ్రు, వేరే మతాలలో కలుస్తున్నారు, నష్టాన బొట్టే పెట్టట్లేదు. భర్త ఉండంగానే వితంతు వేషాలతో తిరుగుతున్నారా? మేము కోంటోలం మెల్లంతా బంగారు వేసుకుంటామని ఒగామె అంటది. అవును, నేను కోమటోన్నే, పలానా జగద్గురువు నా కులానికి చెందినవాడని ఒక్కరన్నా దాంట్లో చెప్పిస్తున్నారా? చెప్పారా ఒకరన్నా? పలానా గురువు నా నా కులంలో పుట్టినవాడని ఒకరని చెప్తున్నారా? మేము బంగారేసుకుంటాం, మేము ముక్కలేనిదే బుక్క దిగది, మేము కటికోళ్ళం ఇది, మేము మాలోళ్ళం ఇది, మేము మాదిగోళ్ళం ఇది అని అందరు అమ్మోళ్ళతోనే చెప్పిస్తున్నారు. ఈ మధ్యలో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అది. సంతోషమే, చెప్పండి. మన ధర్మం యొక్క అస్తిత్వాన్ని ఎవరైనా చెప్పిస్తున్నారా? మీరు చూడండి కావాలంటే. ధైర్యంగా చెప్పాలి. మేం గౌడ్స్, మాది గౌడ కులం, మాది గౌడ కులం, పలానా దేవత మా ఇలవెలుపు, ఆమె తప్పిస్తే వేరే ఏ జాతి విరోధమైన వాడు మా దేవుడు కాదని చెప్పాలి. చెప్తారా? అట్లయిన వాడు గౌడే కాదని చెప్పాలి. మిగతా వాళ్ళని జాగృతం అవుతారు కదా. మేం గౌడ్స్, మా గౌడ కులంలో పుట్టిన పలానా ఆయన మా గురువు, ఆయననే, వేరే ఈ పీర్లు ఈ చర్చిలు మావి కావని చెప్పాలి. చెప్తారా? ఎందుకు చెప్పరు? మా కులం గొప్పది, మేము గొప్పోళ్ళం అని చెప్పుకుంటూనే వేరేవాడు మోపాయండి. ఇప్పుడు మేము గొప్పోళ్ళం, మీరంతా దయ్యాలు, మీరంతా రాళ్ళు సైతాన్లు అని చెప్పనిక దాపురించిండు. ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఆ వీడియోలు కదా. పెళ్లి ఫంక్షన్లా, హల్దీ ఫంక్షన్లా మొన్న ఒక వీడియో వచ్చింది. మేము రెడ్డిలం బ్రాండ్ అని చెప్తుంది ఒక ఆమె. సంతోషమే, మీరు రెడ్డిలే బ్రాండ్, నేను కాదన్ను. మేం రెడ్డిలం, రెడ్డి కులోద్భవుడైనటువంటి యోగి వేమనార్యులు మా గురువు అని ఒక్క మహిళతో చెప్పియండి, నేనే సపట్లు కొడతా. తప్పా ఒప్పా? నేను చెప్పి వచ్చేది ఏంటంటే, మీరు చెప్పుకోవడంలో తప్పు లేదు. దాంట్లో మీ జాతి, మీ ధర్మంలో, మీ వర్గంలో పుట్టిన గురువుల గురించి చెప్పండి, మీ కులదేవతల గురించి చెప్పండి, మీ ఆచార వ్యవహారాల గురించి చెప్పండి. చెప్పే కోణంలో మీ గౌడ జాతిలో కానీ, యాదవ కులంలో కానీ, రెడ్డి కులంలో కానీ, మాదిగ కులంలో కానీ, మాల కులంలో కానీ, బంజారా కులంలో కానీ, ఏ దాంట్లోనైనా కులధర్మాన్ని వీడిపోయేవానికి గుండెలో గుబులు పుట్టేట్లాగా మనం ధర్మం గురించి చెప్పాలి. ఎస్, నేను పలానా, నా దేవుడు పలానా, ఎస్ నేను పలానా, నా గురువు పలానా, ఎస్ నేను పలానా, నా వేషధారణ పలానా, అది లేనివాడు మా వాడు కాదు అని చెప్పాలి. మారినోనికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇంకా. ఏమండి అంతే కదా. నువ్వు బంగారు వేసుకుంటావు అండి. నీవేం వేసుకుంటున్నా బొందా, నీకన్నా బ్యాంకులో టన్నుల టన్నుల బంగారు ఉంది, బ్యాంకు మోస్తుంది, లాకర్ మోస్తుంది బంగారు. నేను ముక్కలేందే బుక్క తింటాను ఒక ఆమె. నీవే తింటావు పాడు, నీకన్నా తుర్కోలు లక్షణంగా 3 ఊటలు తింటారు. గవే చెప్పేది పాడు. చెప్పే కోణం అవతలను ఆలోచింపజేసేదై ఉండాలి. పరాశరీ స్వామి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఏ కోణంలో అయినా మన యొక్క కులధర్మాన్ని, వంశధర్మాన్ని, జాతి ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని జాగృతం చేసే విధంగా మన జీవన విధానాన్ని, జీవన శైలిని, మన పాటలను, ఆటలను, మన తిండిని, మన వేషధారణను, ధర్మాన్ని జాగృతం చేసే కోణంలో జీవిద్దాం, భావితరాలకు అందిద్దాం. నీ ముక్క చుక్క బొక్క అయింది. ఏమండి చెప్పాలా? ఎవరో స్క్రిప్ట్ రాసిస్తున్నారు ఆ మహిళలకు. స్క్రిప్ట్ రాసించే మహానుభావుడు ఇదని ఇవ్వచ్చుగా.
ఇదే కరెక్టు. బావుంటి కాదు, ఇదే కరెక్టు. రేపు ముసలిగా అయిన తర్వాత నీ మనమంగులు అనుకుంటారు, బామ్మ బామ్మ నీవు చుక్క బొక్క గురించి చెప్పావేంది అంటాడాడు. అనడా? ధర్మం గురించి చెప్తే వాడు క్లాప్స్ కొడతాడు. బామ్మ, అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, అమ్మ నువ్వు ఇంత గొప్పగా చెప్పావేంది అంటాడు. అనడా? మొన్న ఒక వీడియో వచ్చింది. మేము పద్మశాలీయులం, మేము బట్టలు నేస్తే అందరూ బట్టలు కట్టుకుంటారు అంటది ఒక ఆమె. పాడుగాల నీ బట్టలు వేసి నువ్వేనా? తుర్కోలు కూడా బట్టలు తయారు చేస్తారు ఇప్పుడు. ఎవరు తయారు చేయట్లేదండి ఇప్పుడు. ఖాదీ పరిశ్రమ పద్మశాలీలకు పరిమితం అయ్యలేదు. మిషన్లు వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది, అందరూ చేస్తున్నారు ఇప్పుడు. అది కాదు నువ్వు చెప్పాల్సింది. మార్కండేయ కుల గోత్రజులం, మార్కండేయ ఋషి మా గురువు, మేము పద్మశాలీయులం అని చెప్పాలి. ఎంత బాగుంటుందండి. అది నా బాధ. అర్థం చేసుకోగలరు.